అధ్యాయం 27 నుండి 28 శ్లోకాలు. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. వివరణ: అక్కడ ఉన్న తన అందరు బంధువులని చూసిన కుంతీపుత్రుడు అర్జునుడు కారుణ్యంతో నిండినవాడై తీవ్ర విచారానికి లోనై ఈ విధంగా పలికెను. ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి, ఇంకా నా నోరు ఎండిపోతోంది. 1వ అధ్యాయం 29 నుండి 31 శ్లోకాలు. వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే. వివరణ: నా శరీరమంతా వణుకుచున్నది, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి, నా వెళ్ళు గాండీవం చేజారిపోతున్నది, ఇంకా నా చర్మమంతా తపించిపోవుచున్నది, నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది, ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణ, కేసి రాక్షసుడను సంహరించినవాడా,